కూడా ఉండాలి. అంటే యాక్చువల్గా ఒక విధంగా చెప్పాలంటే మీరు కోవిడ్తో పోల్చేటప్పుడు అడుగుతున్నా, కోవిడ్కి వ్యాక్సిన్ వచ్చినప్పుడు అందరూ రిలాక్స్ అయ్యారు. అదేవిధంగా ఒక సమస్య వచ్చినప్పుడు మీరు సమస్యకు పరిష్కారం చూపించే విధంలో ఈ ప్రొడ్యూసర్స్ అందరూ కూడా అసలు సమస్య పరిష్కారం వైపు ఎవరు చూపిస్తున్నారు కనిపించట్లేదు. మీడియాలో చూస్తూ ఉంటే మాకొద్దు, మేము కొత్తగానే వెళ్దాం, సినిమా షూటింగ్లో ఆపేస్తాం అంటున్నారు తప్పించి దానికి ఒక మెడిసిన్ ఇప్పుడు 5% పెంచుతాం, నెక్స్ట్ ఇయర్ ఇంకో 5% పెంచుతాం అనే విధంగా కూడా ఎక్కడ మాకు ఇంతవరకు ఎటువంటి స్టేట్మెంట్ రాలేదు. లేదండి, నిన్న నిర్మాతలందరూ కూడా లేబర్ కమిషనర్ గారిని కలిశారు. కలిసినప్పుడు ఆయన వాళ్ళు ఇస్తున్న వేతనాలకి ఎంత వేతనాలు ఇవ్వాలి ఏంటి అని చూసినప్పుడు కూడా వాళ్ళు ప్రతిపాదించిన వేతనాల కన్నా నిర్మాతలు చెల్లించేది ఎక్కువగానే ఉంది. సో ఒకసారి షూటింగ్లు ఆపకుండా అందరూ కలిసి కూర్చుంటే అది ఎక్కడొక్కడ ఇదో వద్ది, ఏంటి వీళ్ళకి పెంచండి తక్కువ ఉన్న వాళ్ళకి, లేదా ఇలాంటి సినిమాలు అలా కాకుండా లేదు ఆపేస్తున్నాం ఎవరేం పోయినా మా ఇది అన్నప్పుడు ఏది తెగేదరికి లాగితే అది ఎవరికి మంచి పద్ధతి కాదు. అది ఇద్దరు ఎఫెక్ట్ అవుతారు. ఇప్పుడు ఇద్దరు ఎఫెక్ట్ అవుతున్నారు. ఇది లాంగ్ రన్లో ఎవరు ఎక్కువ ఎఫెక్ట్ అవుతారు అనేది అందరూ ఆలోచించుకుని ఒక సమస్య పరిష్కారాన్ని రావాలి. అంటే నేను యాక్చువల్ కొంతమంది నిర్మాతలు, సీనియర్ నిర్మాతలు అందరూ వెళ్ళి చిరంజీవి గారిని కలిశారు. కలిసిన తర్వాత ఆయన ఏమన్నారు, ఈయన దీని సొల్యూషన్ మార్గాన్ని చెప్పారు. చిరంజీవి గారు కలిసిన తర్వాత ఆయన ఒకసారి నిర్మాతల అభిప్రాయం కూడా తెలుసుకున్నాను, అలాగే కార్మికుల అభిప్రాయం కూడా తెలుసుకున్నాక మాట్లాడతాను. బట్ సడన్గా ఆకస్మాత్తుగా షూటింగ్లు ఆపడం అనేది ఎవరికి మంచిది కాదనే అభిప్రాయాన్ని ఆయన కూడా వెలిబుచ్చారని తెలిసింది. కార్మికులు అసలు మీతో అసలు చర్చలకు ఎవరైనా వస్తున్నారా? మీరు ఆ విధంగా ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారా? అదేం లేదు అసలు పూర్తిగా. గిల్డ్ తరపున చాలామంది నిర్మాతలు ఇప్పుడు అదే పనిలో అసలు ఉన్నారండి, ఏం జరుగుతుంది ఏంటి అనేది. బట్ కార్మికులు ఏంటంటే వాళ్ళు ఎవరు ఇప్పుడు చర్చల మోడ్లో లేరు. నిర్మాతలందరూ కూడా అనుకున్నది ఒకటే, షూటింగ్లకు వచ్చేస్తే చర్చలు సాగించవచ్చు, కానీ షూటింగ్లు ఆపేసి చర్చలు అంటే ఇప్పుడు చర్చించడానికి కూడా ఏముంటుంది అని చెప్పి అందరూ నిర్మాతలు కూడా అభిప్రాయంతో ఉన్నారండి. అలాగే ఈరోజు కొన్ని భౌతికంగా దాడులు కూడా చేశారని తెలిసింది. ఇలాంటి పద్ధతులు సమస్యను జటిలం చేస్తాయి, న్యాయపరమైన చిక్కుల్ని తెస్తాయే తప్ప, ఎందుకంటే ఒకటే చెప్పాం కదా, ఎవరితో పని చేయొద్దు అనే హక్కు ఎవరికి లేదండి. ఎవరితోనైనా పని చేసుకోవచ్చు. మీరు పని చేసినప్పుడు నాకు ఇది గిట్టుబాటు అవుతుంది, నాకు వల్ల అవ్వట్లేదని చెప్పగలం, కానీ నువ్వు ఎవరితో పని చేయొద్దు, నేను పని చేస్తే ఆపేస్తాం అనేది ఎవరితో వాళ్ళు పని చేసుకోవాలి కదండి. ఎవరికి పని చేసుకోకపోతే పెట్టిన డబ్బు ఎలా వస్తుంది, ఎక్కువ డబ్బు ఎక్కడి నుంచి తీసుకొస్తాం? ఇండస్ట్రీ పరిస్థితి బాగాలేదు కదా. సమస్య పరిష్కారం అయ్యే మార్గాలను కనిపిస్తున్నాయి ఈ వారం రోజుల్లో, కనీసం 3-4 రోజుల్లో. ఎందుకంటే ఇప్పుడు నిర్మాతలు, అగ్ర నిర్మాతలు, చిన్న నిర్మాతలు అందరూ కలిసి కూడా రోజు మీటింగులు జరుగుతున్నాయండి. సో దీనికి పరిష్కార పద్ధతి ఏంటి అనేది. బట్ స్కిల్డ్ పీపుల్ని కూడా ఎక్కువ మంది మనం ఇండస్ట్రీలో తీసుకురావాల్సిన అవసరం ఉందండి. ఇప్పుడు యూనియన్లు అందరూ కూడా మెంబర్షిప్లతో 5 లక్షలు 6 లక్షలు డిమాండ్ చేస్తూ స్కిల్డ్ పీపుల్ చాలామంది ఆ అమౌంట్లు కట్టుకోలేని వాళ్ళు ఉన్నారు. సో దీనికి పద్ధతి ఏంటి? అలాగే ఇక్కడున్న హీరోయిన్లు కూడా చాలామంది స్కిల్డ్ పీపుల్ ఎక్కువ మంది లేక మేకప్ మెన్ని వాళ్ళంతా బాంబే నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం వస్తుంది. సో ఇప్పుడు ఎవరైతే ఇవన్నీ మాట్లాడుతున్నారో వీళ్ళందరూ మనం అప్గ్రేడ్ అయ్యి ఎలాగ చేసుకోవాలనే దాని మీద కాన్సన్ట్రేషన్ చేయకపోవటం వల్ల చాలామంది మనం బాంబే నుంచి, చెన్నై నుంచి తెలుసుకుంటున్నాం. సో ఇలాంటి పద్ధతి రాకుండా ఇదోకుండా ఉండాలంటే ఒక స్కిల్డ్ పీపుల్ని మనం డెవలప్ చేయాలి. వాళ్ళందరూ ఎక్కువ మంది ఇండస్ట్రీకి రావాలి. సో ఎక్కువ మంది వచ్చినప్పుడు, ఎక్కువ మంది టాలెంట్ కూడా ఉన్నప్పుడు దానికి కరెక్ట్ ధరలు వస్తాయి. ఒక టాలెంట్కి ఎంత ప్రైజ్ మార్కెట్ నిర్ణయిస్తుంది. సో మార్కెట్ నిర్ణయించిన ప్రైజ్ ప్రకారం ప్రొడ్యూసర్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఇది నిర్మాత ఎస్కేఎన్ గారి అభిప్రాయం. ఏదేమైనా 2-3 రోజుల్లో సమస్య కొలిక్కి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ కిషోర్తో రాంబాబు.